నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మొదటిసారి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోలోకి వెళ్దాం. రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి చాలామంది మహిళల్లో కనిపిస్తుంది. కానీ చాలామంది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసు కానీ వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియవు. శరీరంలో కొన్ని మార్పులు కనిపించినా ఎక్కువ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలు కొన్ని స్త్రీల రొమ్ముల్లో కనిపిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ గ్యారెంటీ. నేటి జీవనశైలి, మారిన ఆహార శైలి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వెంటాడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులు మరియు వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. రొమ్ము క్యాన్సర్ మహిళల్లో మరియు గత కొన్ని సంవత్సరాలలో అత్యంత సాధారణ క్యాన్సర్ రోగాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రతి సంవత్సరం 2.1 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. రొమ్ము యొక్క పాలను ఉత్పత్తి చేసే గ్రంథుల్లో లేదా గ్రంథుల నుండి సనుమణులకు పాలను రవాణా చేసే నాళాల్లో క్యాన్సర్ ఏర్పడుతుంది. రొమ్ము యొక్క కొవ్వు లేదా పీచుతో కూడిన బంధన కణజాలం క్యాన్సర్ కణాలకు హాట్స్పాట్గా మారుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణాలు మీ చేతుల కింద ఉన్న శోషరస కణుపులకు చేరతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ను ముందుగా గుర్తించి చికిత్స చేసి తీవ్రమైన వ్యాధిని నివారించవచ్చు. రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణజాలం నుండి అభివృద్ధి చెందే క్యాన్సర్ మరియు ఈ లక్షణాల్లో కొన్ని ఉంటే అది వారికి రొమ్ము క్యాన్సర్ కింద నిర్ధారించబడుతుంది. రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో మార్పు, రొమ్ము సున్నితత్వం, ఛాతీ చుట్టూ చిన్న బఠానీ లాంటి ముద్దలు, బహిష్టు సమయంలో సంకల్లో లేదా రొమ్ము చుట్టూ గడ్డలు కనిపిస్తాయి. సంకలోని 2 భాగాల్లో ఒక ముద్ద లేదా వాపు కనిపిస్తుంది. ఛాతీ చర్మంలో తీవ్రమైన మార్పు, రొమ్ము లేదా గురుగుజ్జులు చర్మంలో మార్పులు, గురుగుజ్జుల నుండి కొద్దిగా రక్తస్రావం లేదా ద్రవస్రావం, గురుగుజ్జుల చర్మం ఎరుపు లేదా నారింజ రంగు చర్మాన్ని పోలి ఉంటుంది. ఈ లక్షణాల్లో కొన్నింటిని మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించి ప్రారంభ దశలో చికిత్స పొందినట్లయితే ఈ క్యాన్సర్ బారి నుంచి మనం బయటపడవచ్చు. ఇటువంటి లక్షణాలు ఏ స్త్రీలో అయినా కనిపించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సందర్శించి దానికి తగిన నివారణోపాయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అట్లు చేసినట్లయితే క్యాన్సర్ బారి నుంచి ముప్పును మనం ముందుగానే పసికట్టిన వాళ్ళం అవుతాం. దాని బారి నుంచి తప్పించుకోగలుగుతాం. కాబట్టి స్త్రీలలో ఎక్కువగా ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినట్లయితే వెంటనే స్పందించి డాక్టర్ని లేదా నిపుణుల యొక్క సూచనలు పాటించి దీని నుంచి ముప్పును తప్పించుకోవచ్చు. ఇక సరైన ఆహార అలవాట్లు వంటి తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్ వంటి నియమాలు క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఈ శారీరకమంగా వచ్చే కొన్ని మార్పులను అరికట్టగలుగుతాం. దానివల్ల స్థనాలలో వచ్చే క్యాన్సర్ని నివారించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మొదటిసారి మా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ తప్పకుండా సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకొని వీడియోని ఫాలో అవుతూ ఉంటే మీకు ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు అప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళి మీకు ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. చూస్తూనే ఉండే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి.